దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. అందరికి కూడా నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందామండి. బైబిల్ గ్రంథంలో నుంచి 138వ కీర్తన మనకి ఆడ చూసుకున్నట్లయితే 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అంటుండు దేవుడు. అక్కడ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అయినా చదివిన లేఖనాన్ని బట్టి వందనాలు. మీరే మాతో మీరు మాట్లాడమని ఏసి అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమేందోని బిడ్డలారా, దేవుడు అంట ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా మహోన్నతుడు అయినను ఆయన దీనులను లక్ష్యపెట్టునంట. ప్రేమేందోని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఎంత మంచి భాగ్యం నాకు ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నా దేవుడికి. ఎందుకంటే ఒక సముద్ర తీరాన వచ్చి దేవుని వాగ్దానం చెప్పుకోవడం ఎంతో ఆసక్తిగా, ఎంతో ఆహ్లాదకరంగా నాకైతే ఉంది. దేవుని బిడ్డారా, మీకు ఈ వాగ్దానం చెప్పుకోవడానికి కూడా నాకెంతో సంతోషంగా అయితే ఇక్కడ సముద్ర తీరాన్ని చెప్పడం ఎంతో. దేవుని బిడ్డారా, మనుషులు చెప్పుకోవడం కంటే, మనుషులతోటి మనం ఎంతైతే సహవాసం చేసేదానికంటే వాతావరణంతో సహవాసం చేస్తే చాలా మనకి దేవుడు మనతో కూర్చున్నట్టు, దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుందండి. ఇప్పుడు దేవుని బిడ్డారా, దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు అంట మహోన్నతుడు అయినను, ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? దేవుడు మహోన్నతుడు అంటే ఆయన ఆల్రెడీ మహోన్నతుడు, ఆయన ఆల్రెడీ గొప్ప దేవుడు, ఆయన ఆల్రెడీ శ్రేష్టవంతుడు, ఆయన ఆల్రెడీ శ్రీమంతుడు, ఆయన విశ్వానికి కర్త, సృష్టికర్త ఆల్రెడీ. అంటే ఆయన అంత ముందుకే మహోన్నతుడు అయినను దేవుడు అంటున్నాడు ఆయన దీనులను లక్ష్యపెట్టునంట. మరి నువ్వు దీనుడుగా ఉన్నవా లేవా అనేది ఈరోజు నీకు ప్రశ్న. నువ్వు దీనుడుగా ఉండాలనుకుంటే దేవుడి యొక్క లక్షణము నీ యొక్క జీవితంలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. ఉండకపోతే నీ ఎదుట దేవుడు లక్ష్య పెట్టడు. నీ జీవితంలో దేవుడి యొక్క పెత్తారం నీ జీవితంలో ఉండాలనుకుంటే కంపల్సరీ దేవుడి యొక్క ఆలోచన నీ మీద ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయన పెత్తనము, ఆయన యొక్క ఆజ్ఞలు అయినా నీ ఇంట్లో నీ జీవితంలో ఉండాలి. ఉంటేనే దేవుడు ఏమంటాడు ఇక్కడ, ఆయన దీనులను లక్ష్య పెట్టును అంట. మరి నువ్వు దీనుడుగా ఉన్నవా అనేది నువ్వు మొదటి ప్రశ్న. నేను దీనుడిగా ఉన్నానా లేదా అనేది నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుడు ఏమంటున్నాడు? ఆయన మహోన్నతుడు అయినోడు ఆల్రెడీ. నేను ఏమంటున్నాడు దేవుడు? నువ్వు దీనుడుగా ఉన్నవా? చాలా మంది అనుకుంటారు, దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, నేను ఆల్రెడీగా నేను ఒక ఉన్నత స్థాయి ఉన్నాను కదా, నేను దీనుడు ఉన్నాను అనుకుంటావు. కానీ అది చాలా తప్పు అండి. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నది నీ వెర్రితనము. దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క ఆలోచన యావత్తు కూడా నీ జీవితంలో ఉండాలి. దేవుని యొక్క తోడు నీ జీవితంలో ఉండాలి. దేవుడి యొక్క పెత్తానము నీ జీవితంలో ఉండాలి. అప్పుడే నీ జీవితము ఈ లోకంలో అన్నిటికంటే వెలుగుగా మారబడుతుంది. యెషయా గ్రంథంలో ఉంటుంది, ప్రేమ దేవుని బిడ్డలారా, లెమ్ము తేజరిల్లెము. నువ్వు వెలుగై ఉండాలి మొదటిగా దేవుడికి. ఈ లోకంలో నువ్వు వెలుగై ఉండాలంటే దేవుడికి మొదటిగా నువ్వు లక్ష్యమై ఉండాలి, దీనుడివై ఉండాలి. ఈ లోకంలో దీనుడివై ఉండకపోతే ఆయన లక్ష్యం నీ ఎదుట ఉండదు, నీ జీవితంలో ఉండదు. దేవుడి పెత్తనం లేని జీవితం ఈ లోకంలో ఏది సాధించాలనుకున్నా అది అసాధ్యం. దేవుని యొక్క పెత్తనం, దేవుని యొక్క ఆసక్తి, దేవుని యొక్క ఆలోచన యావత్తు నీ జీవితంలో ఉంటే ఈ లోకంలో నువ్వేదైతే అసాధ్యం అనుకుంటున్నావో అది సుసాధ్యం చేస్తున్నా దేవుడు. దేవుని బిడ్డారా, నువ్వు ఒక్కసారి ఈ వాగ్దానం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నువ్వు దీనుడిగా ఉన్నవా? ఈ దినం ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు దీనురాలుగా ఉన్నవా ఒకసారి ఆలోచించుకో. దేవుని బిడ్డారా, అనేక వీడియోలు చూస్తూ ఉంటాం, అనేక పనికిరాని వీడియోలు చూస్తూ ఉంటాం అండి. ఈ పనికొచ్చే వీడియోలు 10 మందికి మనం ఉపయోగపడి మనం చేయమండి. ఎందుకంటే లోకానుసారంగా అందరూ మంచిదానికి ఎక్కువ ప్రయారిటీ ఇయ్యరు, చెడుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. బైబిల్లో చూసుకున్నట్టయితే దేవుని బిడ్డ, నువ్వు మొదటిగా నువ్వు ఆలోచించుకో, నువ్వు దీనుడిగా ఉన్నవా లేవా? దేవుడిని అడుగుతున్న ప్రశ్న. ఆయన యొక్క పెత్తానం, ఆయన యొక్క లక్ష్యము నీ యొక్క కనుదృష్టి మీద ఉండాలి. నీ యొక్క జీవితంలో ఉంటేనే అప్పుడు నీ ఇంట్లో పేదరికము, దరిద్రము, అలాగే చెడుతనము, నీ ఇంట్లో పేదరికం ఉంటే వెంటనే తీసేస్తాడు దేవుడు. ఎప్పుడు? ఆయన లక్ష్యం నీ మీద ఉంటేనే. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన గ్రంథం ద్వారా దావీదు ఎంతో మనకి ఇంచుమించు 150 కీర్తనలు దావీదు రాశాడు. అనేక కీర్తనల ద్వారా దేవుడు నీతో మాట్లాడినాడు. ఈ దినం కూడా నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఉంటున్నావా లేదా? దేవుని పెత్తానం నీ జీవితంలో ఉండాలి, నీ యొక్క వ్యాపార విషయంలో ఉండాలి, నీ జీవితంలో, నీ పిల్లల విషయంలో ఉండాలి. నీ పిల్లల విషయంలో లేకపోయినా సరే దేవుడి యొక్క లక్ష్యం నీ జీవితంలో ఉండదు. ఐరూపంగా మనం సాటు చేసిన రహస్య తప్పులు, రహస్య చెడుతనము మన పిల్లల మీదకి, మన మీదకి వస్తుందండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కసారి ఈ దినం ఆలోచించుకో. నువ్వు లక్ష్యంగా దేవుని యొక్క లక్ష్యం నీ మీద ఉండాలంటే నువ్వు దీనుడిగా ఉన్నవా లేవా?
దీనుడిగా ఉండాలని నువ్వు దీన్ని నువ్వు కోరుకోవాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్న చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరు తలలు వంచినట్లయితే. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆయన చదివిన లేఖనాన్ని బట్టి వందనాలు, విత్తబడిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు. ప్రతి ఒక్క జీవితంలో ఉన్న తండ్రి ఈ వాక్యం నన్ను వెదజల్తానికి సహాయం దయచేయి. అది నన్ను నైనా అది నన్ను ప్రతిఫలము నాయన బిడ్డలందరికీ మీరు అనుగ్రహించుదురుగాక. నా మాటలు మీరు ఆలకించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.